ఈ చక్రాన్ని చూడండి. అదేంటి, మీరు ముఖాన్ని గమనిస్తే ఇది మనిషి కాదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే అది ఏంటి? ఇది గ్రహాంతర జీవా లేక దయ్యమా? దానికి రెప్టైల్ లాంటి ముఖం ఎందుకుంది? పురాతన భారతీయ ఆలయంలో ఇలాంటి బొమ్మను ఎందుకు చెక్కారు? దానికి పొడవైన చేతులు, పొడవైన కాళ్ళు మరియు పొడవైన తోక ఉన్నప్పటికీ అది పెద్ద చెవి రింగును కూడా ధరించి ఉన్నట్లు చూపబడింది. చూడండి, దాని ముఖంపై ఒక చెయ్యి ఎందుకుంది? కానీ మరింత ముఖ్యంగా ఈ చెక్కడం యొక్క అర్థం ఏంటి? అయితే ఈ చెక్కడం ఇంకా వింతగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎడమ వైపున ఒక వ్యక్తి తన చేతుల్లో చిన్న బిడ్డను పట్టుకుని ఉన్నట్లు మీరు చూడవచ్చు. కానీ మధ్యలో ఏముంది? పైన ఒక వింత పరికరం ఉంది. ఆ పరికరం కింద మరొక శిశువును ఉంచారు. అది ఖచ్చితంగా ఒక శిశువే. ఇది నేడు హాస్పిటల్లో ఉపయోగించే ఇంక్యుబేటర్ లాగా ఉంది. నేడు పిల్లలు ప్రీమెచ్యూర్ గా జన్మిస్తే లేదా వారికి ఇతర సమస్యలు ఉంటే వాటిని బాగుపడేలా వారు ఇంక్యుబేటర్ లో ఉంచుతారు. ఇక్కడ కుడివైపున నిలబడి శిశువు పురోగతిని గమనిస్తున్నది వైద్యుడా? ఈ శిల్పం 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన బాదామి గుహలలో కనిపిస్తుంది. సో ఇలాంటి టెక్నాలజీ పురాతన కాలంలో ఉండే అవకాశం ఉందా? కానీ మూడవ చెక్కడం ఇంకా బాగుంది. ఇది ఏంటని మీరు వివరించడం ప్రారంభించగలరా? ఇది సంక్లిష్టమైన లింగాల సమితి అని మీరు అనుకోవచ్చు, కానీ కాదు. సిలిండర్ లేకుండా లింగం ఉండదు, కాబట్టి ఇవి లింగాలు కావు. అయితే అవి ఏంటి? ఇవన్నీ యోనిలు. ప్రతి ఒక్కటి లింగాన్ని పట్టుకోగల సామర్థ్యం గల ఒక ఆధారం. పురాతన కాలంలో ఎవరైనా ర్యాండమ్ యోనిల సమూహాన్ని ఎందుకు చెక్కారు? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మీరు లెక్కించినట్లయితే మీరక్కడ మొత్తం 14 యోనిలను చూస్తారు. కానీ అవన్నీ ఒక పెద్ద యోని లోపల ఉంచబడ్డాయి. కాబట్టి మీరు మొత్తం 15 యోనిలను చూడవచ్చు. ఈ పురాతన శిల్పాలని ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. పురాతన నిర్మాణకులు ఏం ఆశిస్తున్నారు?